ఓకే, ఏంటి పవన్ కళ్యాణ్ గారి మీద ఫిర్యాదు ఇస్తే ఏం ఊడుతుంది అంటున్నారు. మరొక వైపు ఏంటి భారతీయ సిమెంట్స్లో కూడా తనిఖీలు జరుగుతున్నాయట. భారతీయ సిమెంట్స్ కాదు, మీరు పెట్టిన పేర్లు భారతీయ సిమెంట్స్ అంటున్నాడు ఆయన. భారతీయ సిమెంట్లో పనిచేసిన గోవిందప్ప గారి ఆఫీస్ మీద కాదు, భారతీయ సిమెంట్స్లో కూడా తనిఖీలు అంటే నేను మళ్ళీ రెండోసారి ఏంటి భారతీయ సిమెంట్స్లో కూడా అవుతున్నాయనా? ఆయనకేంటి తెలుసు? భారతీయ సిమెంట్ కార్యాలయాల్లోనే తనిఖీలు జరిగినాయి. కేసిరెడ్డి రాజిరెడ్డి గారి కార్యాలయాల్లో తనిఖీలు. ఓకే, క్లారిటీ వచ్చింది కదా. ఓకే సురేష్, ఏంటి భారతీయ సిమెంట్ కార్యాలయాల్లో కూడా తనిఖీలట. పవన్ కళ్యాణ్ గారి మీద తాడేపల్లిలోనే కేసు, ఏంటి ఆయన చేసిన తప్పు ఏంటి? గోవిందప్పకి ఏ కార్యాలయాలు లేవు, ఆయన కేవలం గుమస్తా మాత్రమే. ఓకే, డైరెక్టర్ డైరెక్టర్ ప్లస్ సర్లేండి, అది వాళ్ళు చూసుకుంటారు, మనకెందుకు ఆయన ఉద్యోగం కోసం. ముందుగా అందరికీ నమస్కారాలు వర్మ సార్, మీకు కూడా. ఇప్పుడు ఏమంటే మొట్టమొదటిగా బాలకోటయ్య సార్ గారు చెప్పినటువంటి 3 అంశాలు తీసుకుందాం. ఒకటి, ఏమన్నా చేయకపోతే అడిగి దాని గురించి మాట్లాడితే బాగుంటుంది అన్నారు. పోనీ కూటమి ప్రభుత్వం ఏం చేస్తుందన్నా ఏమన్నా చెప్పారా? ఏమీ లేదు. ఏమన్నా జరుగుతూ ఉంటాయి కదా, మేము కూడా అడగకుండా ఉంటాం. మేము ఇప్పుడు ప్రతిపక్ష పార్టీలు ప్రశ్నించకుండా ఎప్పుడు ఉంటాయంటే, అవతల సమర్థవంతంగా పని చేస్తున్నప్పుడు మాకు మాట్లాడడానికి ఏముండదు, విమర్శించడానికి ఏముండదు, గుమ్మన సైలెంట్ గా మా పార్టీకి మేము ఉంటాం. మేము ఇంకో మాట ఏమన్నారు, కౌరవ సైన్యం తయారవుతుంది 18 లక్షలు అన్నారు. పెద్దలు మహాభారతంలో కౌరవ సైన్యం ఎంత? 11 అక్షోహిణులు. మీరు లెక్క ఒకసారి సరి చేసుకోండి, 24 లక్షలు 20 లక్షల పైచిలకు ఉండే కౌరవ సైన్యం. చిన్నవాణి నాకేం పెద్దగా సంఖ్య తెలియకపోతే మన్నించండి. రెండోది, సింగపూర్ కి చంద్రబాబు నాయుడు గారు వెళ్తున్నారు, అభివృద్ధి వరదల పారి తీసుకొని వచ్చేస్తారు, ఆ నుంచి స్పెషల్ ఫ్లైట్లు అన్నారు. నేను నా బాల్యం చిన్నప్పటి నుంచి సింగపూర్కి చంద్రబాబు విని ఆ సింగపూర్ లో ఏమన్నా చంద్రబాబు నాయుడు గారు నేలమాలికలు దాచిపెట్టారా, ఏమన్నా పోయి వాటిని పర్యవేక్షించుకొని వచ్చుకుంటారా తెలియట్లే. కానీ మాటికొస్తే సింగపూర్కి ఎందుకు వెళ్తాడో అది ఎవరన్నా ఆ రహస్యం ఏదైనా తెలుసుంటే బాలకోట ఇలాంటి సీనియర్లు చెప్తే ఆనందపడతాము. అసలు సింగపూర్కి వెళ్ళి ఏమి సాధించారు చరిత్ర చూస్తే, చరిత్రలో చంద్రబాబు నాయుడు గారు సింగపూర్కి వెళ్ళి ఆంధ్రాకి ఒరిగింది ఏమన్నా ఉందా? ఆయన వెళ్ళడానికి స్పెషల్ ఫ్లైట్లు, దానికి కోట్ల రూపాయల ప్రజాధనం వృధా తప్ప సింగపూర్కి ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు వెళ్ళినా ఆంధ్రాకి జరిగినటువంటి ప్రయోజనం ఏమన్నా ఉందా? వాస్తవాలు మాట్లాడుకోవాలి సార్. చరిత్ర ఆ బాల్యం నుంచి వింటున్నాను. సింగపూర్కి వెళ్ళినటువంటి చంద్రబాబు నాయుడు గారు అసలు ఎందుకు వెళ్తున్నారు అక్కడ? ఆయన ఏమన్నా వారి స్వప్రయోజనాల కోసం లేదా సొంత పనుల మీద వెళ్తే కూడా రాష్ట్ర ప్రయోజనాలతో ముడిపెట్టేస్తారు. వాస్తవానికి ఏ రోజు సింగపూర్కి వెళ్ళినా, జపాన్కి వెళ్ళినా, మలేషియాకి వెళ్ళినా చంద్రబాబు నాయుడు గారు ఇక్కడికి వచ్చి చెప్పేది ఏంటంటే, జపాన్, సింగపూర్, మలేషియా అద్భుతంగా అభివృద్ధి చెందాయి, ఆ తరహాలో రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాననే మాట తెస్తారు ఆడికి వెళ్ళి వచ్చి. దానికి మించి ఏమీ ఉండదు. కావాలంటే నేను చెప్పేది అబద్ధమైతే, చంద్రబాబు నాయుడు గారి సింగపూర్ పర్యటన పూర్తయిన తర్వాత తిరిగి ఎప్పుడైతే ఆయన ఆంధ్రాకి వస్తారో ఆ రోజు మీరు మాట్లాడే మాటలు ఈరోజు చెప్తాను వినండి. చాలా అద్భుతంగా అభివృద్ధి చెందిన సింగపూర్, అమరావతిని కూడా ఆ దిశగా సింగపూర్ చేయాలనేటువంటి ప్రణాళికలు తయారు చేయమని అధికారులకు చెప్పాను. త్వరలోనే అమరావతి సింగపూర్ అయిపోతుంది అని ప్రజలకు చెప్పి 4 వాక్యాలను సెలవిచ్చుకొని చేస్తారు. ఇది తప్ప ఇంకేముండదు. నిలదీస్తాము, ప్రశ్నిస్తాము అంటున్నారు సార్. ప్రభుత్వం అధికారంలోకి రావడానికి వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు ఇంతవరకు పూర్తి చేయాల. దాని గురించి ఏ నాయకుడైనా మాట్లాడుతున్నారా? ఏ మంత్రి అయినా మాట్లాడుతున్నారా? ఏ ఎమ్మెల్యే అయినా మాట్లాడుతున్నారా? నోరు రావట్లే వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన హామీలే వాళ్ళు లేవు సార్. ఈరోజు ఆడబిడ్డ నిధి అడిగితే అదేందో P4 అన్నారు. ఎక్కడ ఆడబిడ్డ నిధి? 1500 రూపాయలు ఎందుకు ఇలా 14 నెలలు పోయింది కదా, ఎందుకు రాలేదు సార్ బాలకోటయ్య గారు? చెప్పండి ఏమన్నా. రేపు ఆగస్టులో అన్నారు, ఇప్పటి వరకు 14 నెలలు ఫ్రీ బస్ ఇలా కూర్చుటోపీ కదా మహిళలకు. అది దాని గురించి మాట్లాడకూడదా? అలాంటి యువకులకు ఏదైనా ఉద్యోగం లేక బతుకుతున్నాం, 3000 వస్తే ఏదైనా నెల ఖర్చుల కన్నా ఉంటుంది అనుకున్నాం. ఆ 3000 రూపాయలు కూడా లేదు. నిరుద్యోగ భృతి కోట్ల మంది సార్, 2.5 కోట్ల మంది మహిళలు 18 సంవత్సరాలు పైబడికి వాళ్ళు 1500 రూపాయలు అందల. 53 లక్షల పైచులకు రైతులకి అన్నదాత సుఖీభవ 20,000 అందలేదు. 20 లక్షల ఉద్యోగాలు అన్నారు. ఇంత ఘోరాతి ఘోరమైనటువంటి మోసము, వంచన ఈ ప్రభుత్వం చేస్తా ఉంటే ప్రతిపక్ష పార్టీలు నిలదీయకూడదా, అడగకూడదా? వీళ్ళు ఏమంటే స్పెషల్ ఫ్లైట్లు కొంటారు, స్పెషల్ ఫ్లైట్లు వేసుకొని సింగపూర్ పర్యటనలు, జపాన్ పర్యటనలు, వీళ్ళు విదేశీ పర్యటనలు చేసుకుంటారు. ఆ వైపు పవన్ కళ్యాణ్ గారు ఏమంటే దిగితే హెలికాప్టర్, ఎక్కితే ఫ్లైట్, ఇంకేమీ లేదు. ఏమన్నా అంటే మా సోదరు కీర్తన గారు, అసలు పవన్ కళ్యాణ్ గారు ఒక పవర్ ప్లాంట్, పవర్ ప్రాజెక్టు ఆయనే ఈరోజు రాష్ట్రంలో ఇంకేమన్నా ఉద్ధరించారని చెప్పేస్తారు. కొన్ని ప్రాజెక్టులు ఏమన్నా
ఒకటి ముందుకు తీసుకెళ్లారా? ఏమీ లేదు. కొన్ని సంక్షేమం తీసుకెళ్లారా? ముందుకు లేదు. అభివృద్ధి తెచ్చారా? ఏమీ లేదు. గణాంకాలతో ఏదైనా ఒకటి చెప్పగల ధైర్యం ఈ రోజు అధికారంలో ఉన్న 3 పార్టీలకి, ఓకే ఒక్క పార్టీకైనా ఈరోజు అప్పులు ఎందుకు 1,80,000 కోట్లు అయ్యాయంటే లెక్కలు చెప్పగలుగుతారా? ఓకే, సురేష్. కొన్ని ఏ సంక్షేమ పథకానికి ఎంత ఖర్చు పెట్టారో సరే చెప్పగలుగుతారా? సురేష్. ఇవన్నీ లేకుండా ఊరికే ఎందుకు సార్ ఓకే సురేష్, మాట్లాడేది? ఏంటి పవన్ కళ్యాణ్ గారి మీద కేసు ఏంటి? అవుతారు సార్, ఆయన ఇష్టారీతిలో మాట్లాడాలి, ఇష్టారీతిలో జరుగుతారు. అసలు ఒక మంత్రి స్థాయిలో ఉండుకొని ఈ రోజు ప్రజా సంక్షేమాన్ని, అభివృద్ధిని పట్టించుకోకుండా సినిమాకి అంత ఇంపార్టెన్స్ ఇచ్చుకుంటా, ఆ సినిమాను కూడా 100 సార్లు మార్పులు చేసుకొని కొన్ని సామాజిక వర్గాలను కించపరిచేటువంటి రీతిలో కథని మార్పులకు గురి చేసుకుంటా ఈ రకంగా సమాజంలో హర్షించేటువంటి విధంగా ఉంటే ఎవరు మాట్లాడరు. కానీ ప్రజలు హర్షించే రీతిలో లేకుండా ఆయన మాట్లాడే విధానాలు, ఆయన చర్యలు, ఆయన వ్యవహార శైలి ఈ రకంగా ఉండి ఈ రకంగానే కేసులు వస్తాయి. ఇంకా భవిష్యత్తులో చాలా వ్యతిరేకత కూడా ఎదుర్కొంటారు పవన్ కళ్యాణ్ గారు. మీరు చూస్తా ఉండండి. పవన్ కళ్యాణ్ గారి పరిస్థితి 2029 వచ్చేసరికి ఏమవుతుందంటే, పవన్ కళ్యాణ్ గారిని నమ్మి ఈ కూటమి ప్రభుత్వాన్ని గెలిపించినందుకు పవన్ కళ్యాణ్ గారు రోడ్ల మీద తిరిగేదానికి వెసులుబాటే ఉండదు. ప్రజలు ఆ రకంగా నిలదీసే పరిస్థితి రాబోయేటువంటి రోజుల్లో ముమ్మరంగా పెరుగుతుంది.